హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి కచోక్ ఫ్లవర్ డిజైన్ చూపిస్తాను. ఇది బ్లౌజ్ నెక్ డిజైన్ అనమాట. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తాను. చాలామంది అడుగుతున్నారు కదా కచోక్ డిజైన్లో అంటే ఫ్లవర్ డిజైన్ చూపించమని చెప్పేసి, సో అందుకే ఈ వీడియో చేశాను. ఇంతకు ముందు వీడియోలో నేను కట్లు లేకుండా ఎలా వేసుకోవాలి అనేది చూపించాను కదా. ఎవరైనా చూడకపోతే మీరు వీడియో ఒకసారి చూడండి. అది కట్లు లేకుండా వేసుకునే కచోక్ అనమాట. ఇది కట్లతో వేసుకునే కచోక్. డిజైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ విచ్చు దారానికి 6 వరుసలు ఉంటుంది కదండి, 6 వరుసలు అలానే నీడిలోకి ఎక్కించేసుకోవాలి. అంటే ఫ్లవర్ సైజుని బట్టి చూసుకుని తీసుకోవాలన్నమాట. ఒకవేళ చిన్న సైజు ఫ్లవర్ వేసినట్లయితే ఇంకొంచెం తగ్గించుకొని థ్రెడ్స్ ఎక్కించుకోవాలి. వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని దానికి ఆపోజిట్గా ఈ లైన్స్ మీద నుంచి వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్ కింద నుంచి నీడిల్ని తీసుకోవాలి. అంటే కింద నుంచి ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి లైన్ కింద నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, మళ్ళీ కింద నుంచే తీసుకోవాలి, పైన వైపు వేయకూడదు. అంటే ఈ కచ్వర్క్కి కట్లు వేసేదాన్ని బట్టే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక్క చోట మిస్టేక్ చేసినా మొత్తం వర్క్ అంతా పాడైపోతుంది అనమాట. కచ్వర్క్ అంటే అంతే. ఈ చివరికి వచ్చేసాం కదా లైను. ఇప్పుడు పైనుండే కిందకి దింపేసుకోవాలి నీడిలు. అంటే ఆ థ్రెడ్ కింద నుంచి తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కానించి ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి వచ్చేలాగా వేసుకున్నాం. మళ్ళీ లోపల నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇప్పుడు ఈ చివరన కట్లలో నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 లైన్స్ వచ్చాయి కదా, మొదట ఉన్న లైన్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా పక్కనున్న కట్లలో నుంచి తీసుకోవాలి. ముందు కట్లు వేసుకునే దాన్ని బట్టే ఈ ఫిల్లింగ్ అంతా వచ్చేస్తుందండి. కట్లు సరిగ్గా లేవు అంటే మాత్రం ఈ ఫిల్లింగ్ అంతా పాడైపోతుంది అన్నమాట. మొత్తం రౌండ్గా ఫిల్ చేసేసాం కదా. ఇప్పుడు ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే లోపల ఫిల్లింగ్ చేసిన లైన్ ఉంది కదా, ఆ లైన్లోంచి కట్లలోంచి తీసుకోవాలన్నమాట. ఈ మిడిల్లో ఉన్న లైన్లోంచి ఇప్పుడు నీడిల్ పైకి తీసుకోవాలి. ఇది ఒక అల్లికలాగా వస్తుంది అన్నమాట. సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లైను మళ్ళీ ఆ కట్లలో నుంచే తీసుకోవాలి. ఇప్పుడు లోపలికంతా ఫిల్లింగ్ అయిపోతుంది. థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇక్కడ ప్రతి చోట 4 లైన్స్ వస్తాయి. అంటే ఒక లైన్ వచ్చేసి మనం కట్లు వేసుకున్నాం కదా, తర్వాత మిగిలినవి మనం ఫిల్లింగ్ చేసుకున్నవి.
నెక్స్ట్ లీఫ్ డిజైన్ వేసుకోవాలి. ఈ లీఫ్ కుట్టుకోవడానికి ఇది కూడా 6 వరుసల దారమే నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఈ లీఫ్ కుట్టుకోవడానికి గ్రీన్ కలర్ వేయాలి, కాకపోతే ఈ బ్లౌజ్ కూడా గ్రీన్ కదా, అందుకని చెప్పేసి ఒకటే అయిపోతుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా కలర్ మీద వేసినప్పుడు గ్రీన్ వేసుకోండి, బాగుంటుంది. బీడ్స్ అవి కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. కచోక్ డిజైన్తో బ్లౌజ్ డిజైన్ ఎలా చేశాను అన్నది ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీ వర్క్ అనమాట. ఇలానే కచోక్ డిజైన్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, ముందు ముందు చూపిస్తాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.